నెహెమ్యా రాసినటువంటి గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఇంతకుముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వము కలగ చేసుకొని నైవేద్యమును, సాంబ్రాణిని, పాత్రలను, గింజలలో 10వ భాగమును, క్రొత్త ద్రాక్షారసమును, లేవీయులకును, గాయకులకును, ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను, యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండెను. ఆ సమయములో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోనులోను దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తరువాత రాజునొద్ద సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబియాకు ఒక గది ఏర్పరచి చేసిన కీడంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయుడని ఆజ్ఞాపింపగా వారలాగు చేసిరి. అందరం ఒకసారి 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చదవబడినటువంటి ఈ లేఖన భాగం నెహెమ్యా గ్రంథం చివరి అధ్యాయంలోంచి మేము చదువుతున్నాం. నెహెమ్యా కింద 7వ వాక్యంలో అంటున్నాడు, యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరంలో టోబియాకు ఒక గదిని ఏర్పరచి చేసిన కీడంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడి. నెహెమ్యాకు దుఃఖము కలుగ చేసినటువంటి కారణం ఏంటో కొన్ని విషయాలు మనం చర్చించుకొని తద్వారా ఈ లేఖన భాగంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు సాదృశ్య రూపకంగా మనతో ఏం మాట్లాడనై ఉన్నాడో జాగ్రత్తగా కొన్ని లేఖనాలు మీకు చూపించి పరిశుద్ధాత్మ దేవుని సహాయము చేత మిమ్మల్ని బలపరచాలని నేను ఎంతో ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా మనం గమనించుదాం. దీని యొక్క పూర్వోత్తరము ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు నెహెమ్యా అంత బాధపడుతున్నాడు, నెహెమ్యా దుఃఖపడటానికి కారణం ఏంటో మనకు తెలియాలంటే అసలు నెహెమ్యా గ్రంథం యొక్క సారాంశం కొంచెమైనా మనకు తెలిసి ఉంటే బాగుంటుంది. అది తెలియకుండా నేను ముందుకు వెళ్ళటం చాలా కష్టం. కాబట్టి కొన్ని విషయాలు నెహెమ్యా గ్రంథంలో ఏం జరుగుతుందో మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. నెహెమ్యా గ్రంథం మనందరికీ తెలిసినట్టుగా దేని గురించి ఉంటుంది చెప్పండి? నెహెమ్యా గురించి ఉంటుందా? దేని గురించి ఉంటుంది? యెరూషలేములో మందిరము కాదు, యెరూషలేము యొక్క ప్రాకారము. చెప్పండి, ప్రాకారము. యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టడానికి నెహెమ్యా పూనుకున్న పని, ఆ ప్రాకారాలు ఎలా కట్టబడ్డాయి, అసలు ఎందుకు కట్టబడాలి ప్రాకారాలు అంటే అవి కూలిపోయాయి. ఎందుకు కూలిపోయాయి అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శత్రు సైన్యము యెరూషలేము మీదకి దాడి చేసినప్పుడు ఆ కోటలన్నీ కూడా కూల్చేసి, దాని గోడలన్నీ కూల్చేసి, దాని గుమ్మములన్నీ కూడా కాల్చివేసి, మందిరమును సైతము పాడు చేసి యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చెర తీసుకొని పోయినటువంటి సందర్భము నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తున్నాం. అందుకే నెహెమ్యా ఎక్కడున్నాడో తెలుసా? షూషాను అనేటువంటి కోటలో ఉన్నాడు. నెహెమ్యా పనేంటో తెలుసా? రాజుకు గిన్నె అందించేటువంటి పని. అనగా రాజు ఏదైనా పానం చేయాలన్నా, ఏదైనా భుజించాలన్నా, ఆయన ఏమైనా తినాలన్నా వితౌట్ నెహెమ్యాస్ పర్మిషన్ కింగ్ కెనాట్ ఈట్ ఎనీథింగ్. నెహెమ్యా యొక్క అనుమతి లేకుండా, ఆయన రుచి చూడకుండా, లేకపోతే ఆయన పర్యవేక్షణ లేకుండా రాజు సముఖమునకు ఏది వెళ్ళటానికి అవకాశం లేదు. కేవలం గిన్నె అందించేవాడంటే గిన్నె మాత్రమే కాదండి, ఈజ్ లైక్ ఎ పర్సనల్ అసిస్టెంట్. రాజుకి ఒక పిఏ లాగా సపరివార కార్యాలన్నీ కూడా ఏది చేస్తే ఎలా బాగుంటుందనేటువంటి వివరణను కూడా కొన్నిసార్లు సలహాలు ఇచ్చేటువంటి స్థానము కూడా నెహెమ్యాకుందని చరిత్ర గ్రంథాలు నెహెమ్యాని గురించి చెబుతున్నాయి. సో నెహెమ్యా అలాంటి ఒక స్థితిలో ఉండి ఒకసారి నెహెమ్యాను చూడడానికి ఆయన బంధువులు ఆయన దగ్గరకు వచ్చారట. ఇదే మొదటి గ్రంథం 1వ వాక్యం రాసి ఉంటుంది. మీకు ఆ వాక్యం చదివి వినిపించడానికి ఇష్టపడుతున్నాను. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులలో హనానియను ఒకడును యూదులలో కొందరును
వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని. నెహెమ్యా అడిగాడట, వచ్చినటువంటి హనన్య అనేటువంటి సహోదరులను కొంతమంది వచ్చినప్పుడు అడిగారట, బాబు యెరూషలేం పరిస్థితి ఎలా ఉంది, చెరపట్టుకొనబడినటువంటి ఆ ప్రజల పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే నేను కోటలో ఉన్నాడు, బయట ఏం జరుగుతుందో పెద్దగా ఇతనికి అంతగా సమాచారం లేకపోవటాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సహోదరులు అడుగుతున్నాడు, ఎలా ఉందండి ఇప్పుడు పరిస్థితి అని. అప్పుడు కింద వాక్యం చెప్పబడుతుంది ప్రియులారా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఏ న్యూస్ ఇతను వినాలనుకున్నాడో దానికి కాకుండా దానికి ఒక వ్యత్యాసమైనటువంటి సమాచారాన్ని ఇక్కడ నెహెమ్యా వినటం మనం చూస్తున్నాం. ఇది విన్న నెహెమ్యా గుండె పగిలిపోయి ప్రియులరా, ఆ అధ్యాయం అంతా కూడా చూస్తే అతను ప్రార్థన చేసి ధైర్యముగా రాజు సన్నిధికి వెళ్ళి, అయ్యా నా పట్టణాన్ని బాగు చేసుకోవాలి, నాకు కొంచెం సెలవిప్పించండి, ఎన్ని రోజులకు వస్తావయ్యా అని అడిగితే ఇన్ని రోజులకు వస్తానని చెప్పాడని రాయబడి ఉంది, కానీ ఎన్ని రోజులకు వచ్చాడో మనకు కూడా తెలియదు. కాలం సమయం అనేది ఇక్కడ రాయబడలేదు, కానీ మళ్ళీ వస్తానని చెప్పాడు. రాజు పంపించేటప్పుడు నెహెమ్యాతో పాటు అక్కడ పనిచేసి గోడను నిలబెట్టడానికి, గుమ్మాలు నిలబెట్టడానికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రిని సైతము ఒక బండిని అప్పగించి ఆ బండితో పాటు అధిపతులను పంపించి అక్కడ ఆ గోడను కట్టడానికి ఎంతో రాజు కూడా నెహెమ్యాకు సహాయం చేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలందరినీ కూడా, యెరూషలేములో ఉన్నటువంటి వారందరినీ కూడా నెహెమ్యా పోగు చేశాడు. ఆ గోడను కట్టడానికి ఒక గొప్ప కార్యాన్ని నెహెమ్యా అక్కడ చేసి ప్రియులరా గోడను కూడా కట్టాడు. 6వ అధ్యాయంలో చివరి వాక్యంలో మనకు కనిపిస్తుంది ప్రియులరా, తుదకు ఒక కాలం వచ్చేసరికి ఆ యొక్క గోడను నిర్మాణం చేయడం కూడా పూర్తయిపోయింది అని. గోడను కట్టాడండి నెహెమ్యా. నేను చెప్పినంత సులువు కాదు అది. ఇట్ టుక్ ఇయర్స్. నేను ఒక నిమిషంలో నీకు పూర్వోత్తరం చెప్పాను, కానీ నెహెమ్యా పని చేయటానికి సంవత్సరాలు పట్టిందండి. ఈ సంవత్సర కాలంలో నేను లోపలికి డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు, కానీ నెహెమ్యా పడిన శ్రమ, నెహెమ్యా పడిన బాధ, నెహెమ్యా అనుభవించినటువంటి శత్రు దాడి చాలా భయంకరం. అయినప్పటికీ ప్రార్థన బలము చేత ప్రజలను పోగు చేసి విశ్వాసమును వారిలో నింపి బలమును నింపి ఒకసారి ఒక సమయంలో ఈ ప్రజలు ఎవరైతే గోడను కడతామని ఒప్పుకున్న వారు కూడా ఏం చేశారు తెలుసా, మా వల్ల కాదు, శక్తంత ఎట్లుంది చూడండి, ఒక పక్క కడతా ఉంటే అవతల పక్క శత్రు రాజ్యం మా మీద దాడి చేయడానికి రెడీగా ఉన్నారు, మాకు ధైర్యం కోల్పోతున్నా, మా వల్ల కాదు ఈ పని అని చెప్పినప్పుడు నెహెమ్యా మళ్ళీ ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి ఆ ప్రజలందరినీ పోగు చేసి మొత్తానికి ఏదో గోడ కట్టడం పూర్తి చేశాడు. హల్లెలూయా.